ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఆమేన్. ప్రియులారా, ఇరుకైన స్థలము, ఇరుకైన జీవితం అంటే వచ్చినటువంటి సంపాదన, వస్తున్నటువంటి జీతము కుటుంబ పోషణ కొరకు సరిపోక అప్పులు చేసుకొని బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు, అప్పులు చేసుకొని జీవిస్తున్నటువంటి జీవితాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సేవ చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, నువ్వు ఏమి చేస్తూ ఉన్నా కూడా ప్రియ క్రైస్తవుడా, నీ సంపాదన నీ కుటుంబ పోషణకు సరిపోక ఇబ్బంది పడుతున్నావా, ఇరుకులో జీవిస్తూ ఉన్నావా? భయపడకు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇరుకులో జీవిస్తున్న నిన్ను నేను విశాల స్థలమునకు తీసుకొని వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన స్థితిగతులను మార్చగలడు. దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తగల దేవుడు. అతి గొప్ప దేవుడు మనకుండగా, సంపదల గని మనకుండగా ఆయన వైపు చూద్దాం, ధైర్యంగా అడుగులు వేద్దాం, నిరీక్షణతో ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మరొక నూతన దినంలోనికి మమ్మల్ని నడిపించి మీరు మాట్లాడిన శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, మీరు మాట్లాడినట్లుగా మా జీవితం ఇరుగ్గా ఉంది. వస్తున్నటువంటి జీతము, సంపాదన ఏమాత్రం మా కుటుంబ పోషణకు సరిపోక ఆయా సమయంలో అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ ఉన్నాం. అయితే మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు. దేవా, ఇరుకులో జీవిస్తున్న మమ్మల్ని విశాలతలోనికి నడిపించబోతున్నారని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. మేము ఎదురు చూస్తూ ఉండగా ఆ దినాన్ని వీలైనంత త్వరగా మా ప్రియులందరి జీవితంలోనికి మీరు తీసుకొని రమ్మని, ఈ విశ్రాంతి దినమున నీ మందిరానికి సిద్ధపడి వెళ్చుండగా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మందిరములో ఉన్న మేలుల చేత మా ప్రియులందరినీ తృప్తిపరచండి. ప్రియ ప్రభు, ఈ వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చి మీ నామమును మహిమపరచుకొనుమని, నీకు సాక్షులుగా మమ్మల్ని ఈ లోకంలో నిలబెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.